నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. మన రోజువారీ జీవితంలో మొబైల్ ఫోన్ వాడకం ఎంతగా పెరిగిపోయిందో అదే స్థాయిలో తెలియని నెంబర్ల నుండి వచ్చే అన్వాంటెడ్ కాల్స్, ప్రమోషనల్ కాల్స్ కూడా మనల్ని అంతగా విసిగిస్తుంటాయి. ఇలాంటి సమయంలో మనకు తెలియని నెంబర్ల నుండి కాల్స్ వచ్చినప్పుడు అవి ఎవరివో తెలుసుకోవడానికి లేదా స్పామ్ కాల్స్ నుండి తప్పించుకోవడానికి మనలో చాలా మంది ట్రూ కాలర్ లాంటి థర్డ్ పార్టీ కాల్ మేనేజ్మెంట్ యాప్లను విస్తృతంగా వాడుతుంటారు. ఏదైనా నెంబర్ నుండి పదే పదే ప్రమోషనల్ కాల్స్ వస్తే ఆ యాప్స్ ద్వారా వాటిని బ్లాక్ చేయడం లేదా స్పామ్ అని ట్యాగ్ చేయడం మనకు అలవాటు. అయితే ఇప్పుడు ఇలాంటి థర్డ్ పార్టీ యాప్లకు, యూజర్లకు మరియు సాధారణ వినియోగదారులందరికీ టెలికాం నియంత్రణ సంస్థ అయిన ట్రాయ్ ఒక సంచలనమైన మరియు షాకింగ్ రూల్ ను తీసుకొచ్చింది. ఇకపై కొన్ని ప్రత్యేకమైన సిరీస్ నెంబర్ల నుండి వచ్చే కాల్స్ ను ఎలాంటి థర్డ్ పార్టీ యాప్లు బ్లాక్ చేయడానికి గానీ లేదా స్పామ్ అని ఫిల్టర్ చేయడానికి గానీ వీల్లేదని ట్రాయ్ స్పష్టం చేసింది. ఒకవేళ అలా బ్లాక్ చేస్తే అది చట్టరీత్యా కుదరదని తేల్చి చెప్పింది. అసలు ట్రాయ్ తీసుకువచ్చిన ఈ కొత్త నిబంధనలేంటి, ఏ నెంబర్లను బ్లాక్ చేయడం నిషేధించారు, దీని వెనుక ఉన్న అసలు కారణాలేంటో ఇప్పుడు చాలా వివరంగా తెలుసుకుందాం. ట్రాయ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం నియంత్రణ సంస్థలు మరియు ప్రభుత్వం నుంచి దేశ ప్రజలకు అత్యంత ముఖ్యమైన అధికారిక సమాచారాన్ని చేరవేసేందుకు 1600 నెంబర్ సిరీస్ ను కేటాయించారు. ఈ 1600 సిరీస్ తో ప్రారంభమయ్యే నెంబర్లు ఆర్బీఐ, సెబీ, ఐఆర్డీఐ, పిఎఫ్ఆర్డీఐ వంటి ప్రభుత్వ నియంత్రణ సంస్థల పరిధిలోని బ్యాంకింగ్, బీమా, ఆర్థిక సేవల సంస్థలు తమ వినియోగదారులకు సేవలు లేదా లావాదేవీల వివరాలను అందించడానికి మాత్రమే వినియోగిస్తాయి. వీటితో పాటు పౌరులకు ప్రభుత్వ సంస్థలు ఇచ్చే అత్యవసర సమాచారం కూడా ఈ నెంబర్ల ద్వారానే వస్తుంది. టెలికాం కమర్షియల్ కమ్యూనికేషన్స్ కస్టమర్ ప్రిఫరెన్స్ రెగ్యులేషన్ కింద ఈ 1600 సిరీస్ నుండి వచ్చే కాల్స్ ను థర్డ్ పార్టీ యాప్లు స్తంభింపజేయడం లేదా బ్లాక్ చేయడం చట్టరీత్యా నేరం. పౌరులకు అందే ఇటువంటి ముఖ్యమైన అధికారిక కాల్స్ పై నమ్మకాన్ని పెంచడమే ట్రాయ్ యొక్క ప్రధాన లక్ష్యం. ఒకవేళ ట్రూ కాలర్ లాంటి యాప్లు ఈ నెంబర్లను స్పామ్ లేదా ఫ్రాడ్ గా ట్యాగ్ చేస్తే కస్టమర్లు పొరపాటు పడి బ్యాంకింగ్ లేదా ప్రభుత్వ సమాచారాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే వీటికి ఎలాంటి థర్డ్ పార్టీ ఫిల్టరింగ్ అనుమతి లేదు. వాణిజ్య సంస్థలు లేదా టెలిమార్కెటర్లు తమ ప్రచార కాల్స్ చేసుకోవడం కోసం ట్రాయ్ ప్రత్యేకంగా 140 నెంబర్ సిరీస్ ను కేటాయించింది. సాధారణ వ్యక్తిగత లేదా ప్రైవేటు నెంబర్ల నుండి వాణిజ్య సంస్థలు ఎలాంటి ప్రచార కాల్స్ చేయకూడదని ట్రాయ్ స్పష్టమైన మార్గదర్శకాలను ఇచ్చింది. ప్రచారం కోసం కాల్స్ చేసే రిజిస్టర్డ్ టెలిమార్కెటర్లు ఖచ్చితంగా ఈ 140 సిరీస్ నంబర్లను మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. అయితే ఈ 140 సిరీస్ నంబర్లను కూడా థర్డ్ పార్టీ యాప్లు స్పామ్ లేదా ఫ్రాడ్ గా ట్యాగ్ చేయడానికి వీల్లేదని ట్రాయ్ స్పష్టం చేసింది. ఎందుకంటే ప్రచార కాల్స్ ను అనుమతించడం లేదా బ్లాక్ చేయడం అనేది పూర్తిగా వినియోగదారుల ఇష్టంపై మాత్రమే ఆధారపడాలి తప్ప థర్డ్ పార్టీ యాప్స్ దాన్ని ముందే డిసైడ్ చేయకూడదు. వినియోగదారులు ట్రాయ్ డిఎన్డి యాప్ లేదా ఇతర అధికారిక మార్గాల ద్వారా డు నాట్ డిస్టర్బ్ రిజిస్టర్ లో తమ ప్రాధాన్యతలను నమోదు చేసుకోవచ్చు. ఒకవేళ వినియోగదారులు నిర్దిష్ట రంగానికి చెందిన ప్రచార కాల్స్ వద్దు అనుకుంటే 140 సిరీస్ నుండి ఆయా కాల్స్ వారికి రావు. వినియోగదారులు డిఎన్డి రిజిస్టర్ లో కొన్ని రంగాల ప్రమోషనల్ కాల్స్ మాత్రమే అనుమతించే అవకాశం కూడా ఉందని ట్రాయ్ వివరించింది. ట్రాయ్ తీసుకున్న ఈ నిర్ణయం వినియోగదారుల భద్రతను మరియు అధికారిక కమ్యూనికేషన్ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. చాలా సందర్భాల్లో బ్యాంకులు పంపే ముఖ్యమైన అలర్ట్స్ లేదా ప్రభుత్వాలు పంపే అత్యవసర సందేశాల కాల్స్ థర్డ్ పార్టీ యాప్ల వల్ల బ్లాక్ అయిపోవడం వల్ల వినియోగదారులు నష్టపోతున్నారు. ఈ కొత్త నిబంధనల వల్ల ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. అదే సమయంలో ప్రమోషనల్ కాల్స్ చేసే టెలిమార్కెటర్లు ఖచ్చితంగా 140 సిరీస్ మాత్రమే వాడాలనే నిబంధనను కఠినంగా అమలు చేస్తే సాధారణ నెంబర్ల నుండి వచ్చే ఫేక్ కాల్స్ తగ్గే అవకాశం ఉంది. అయితే వినియోగదారులు థర్డ్ పార్టీ యాప్లపై ఆధారపడకుండా ట్రాయ్ కల్పించిన అధికారిక డిఎన్డి రిజిస్టర్ ని ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై మరింత అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇకపై 1600 మరియు 140 సిరీస్ నంబర్ల నుండి వచ్చే కాల్స్ ను స్పామ్ లేదా ఫ్రాడ్ గా ట్యాగ్ చేయడానికి గానీ యాప్ ద్వారా ఫిల్టర్ చేయడానికి గానీ వీలుండదు. అధికారిక సమాచారం మరియు ప్రచార కాల్స్ విషయంలో వినియోగదారుల నిర్ణయానికే ట్రాయ్ అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది. మరి ట్రాయ్ తీసుకువచ్చిన ఈ కొత్త నిబంధనలపై మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్స్ లో తప్పకుండా మెన్షన్ చేయండి. థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా ఈ నెంబర్లను బ్లాక్ చేయకుండా ఆపడం సరైనదేనా? మీ ఆలోచనలు కూడా కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.